అందరికీ నమస్కారం. కథానాయకుడి పాత్ర చిత్రణలో ఈ రోజున చారిత్రక కథానాయకుడి పాత్ర చిత్రణ గౌతమిపుత్ర శాతకర్ణి. కథానాయకుడి పాత్ర అన్నప్పుడు క్యారెక్టర్ ఫిట్నెస్ అని ఒకటి ఉంటుందండి. నేను నా థీసిస్లో రాశాను. బొబ్బిలిపులి సర్దార్ పాపారాయుడు ఎన్టీ రామారావు గారితో తీసినటువంటి దాసరి నారాయణరావు గారు నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం తీశాడు. కానీ రామారావుతో ప్రేమాభిషేకం తీలా, నాగేశ్వరరావుతో బొబ్బిలిపులి తీయలేదు అని రాశారు. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేయలేరు అంటే ఇద్దరు మహానటులు, ఏ పాత్రనైనా వాళ్ళు నటిస్తారు. కానీ ప్రేక్షకుల దృష్టికోణం ఒకటి ఉంటుంది, ఒకళ్ళకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారండి. అలా భావించి అలా ఈ పాత్ర ఈయనైతే బాగుంటాడు, ఈ పాత్ర ఈయనైతే బాగుంటాడు అని. అలాగే చారిత్రక కథాంశంలో భాగంగా ఇప్పుడు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రకి నందమూరి బాలకృష్ణ గారు 100% క్యారెక్టర్ ఫిట్నెస్ ఉన్నటువంటి వాడు. వారి బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే కథా చిత్రంలో అది కూడా ఒక భాగమే. ఈ పాత్రకి ఇప్పుడు భీముడు అని చెప్పి మనం సన్నగా ఉన్నాడని తీసుకురాలేంగా. ఓ రమణారెడ్డి గారు లాంటి ఆయన్ని తీసుకొచ్చి భీముడు అనేస్తే నవ్వుతారు. మీరు ఎందుకు నవ్వుతారు? మీ దృష్టిలో భీముడు అలా ఉండడు, ఇంకో రకంగా ఉంటాడు. ఎట్లా అలా ఆ పాత్ర యొక్క చిత్రణలో ఒక భాగం. అంటే ఆ కథానాయకుడి పాత్ర చిత్రణలో, చారిత్రక కథానాయకుడి పాత్ర చిత్రణలో ఇది ఒక భాగం. గౌతమిపుత్ర శాతకర్ణి విషయానికి వస్తే ఇందులో రచయిత దర్శకుడైనటువంటి క్రిష్ గారు ఒక అద్భుతాన్ని ప్రారంభంలో ఆచరించాడండి. అదేంటంటే మనకి పాత రోజుల్లో మహాభారతాలు అవన్నీ ఒక శకుంతల కథలు వింటున్నప్పుడు అశరీరవాణి అని ఎక్కడి నుంచో వాక్కు వినపడదు. అది చాలా గొప్పదై ఉంటుంది, వాస్తవాలు చెప్తూ ఉంటుంది. అలా చిన్నవాడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గొంతుని మనకు అశరీరవాణిలాగా వినిపించాడు ఆయన. ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అని తల్లితో చర్చిస్తున్నప్పుడు, ఆ తల్లి పాలకుల గురించి చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అసలు ఒకే రాజ్యం ఉంటే ఇన్ని రాజ్యాలు లేకుండా పోతే యుద్ధం అనేదే ఉండదు కదా అని. అలా ఒక రాజ్యం చేయగలిగిన వాడు పుట్టాలి కదా అంటే నేను పుట్టాను కదా అని తన గురించి చెప్పుకుంటాడు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చరిత్రకి ఈ చిత్ర కథ రాసుకున్నటువంటి రచయిత సృష్టించిన కథాబీజం ఏంటి? ఏకరాజ్యము. అంటే కొట్టుకునేటువంటి వాళ్ళు కానీ పక్క నుంచి ఎవరెవరో యవనులు, హూణులు, పల్లవులు అలాంటి వాళ్ళు ఎవరెవరో వచ్చి ఈ తెలుగువారి మీద దండయాత్రలు చేయకుండా ఇదంతా కూడా ఏకరాజ్యం కావాలనేటువంటి ఆశయం. అది కథాబీజం రూపంలో క్రిష్ గారు మొట్టమొదటి చూపించారండి. దీన్ని మళ్ళీ అద్భుతంగా ఆయన రెండో విషయంలో కూడా ఆవిష్కరించాడు. లేఖ ద్వారా రణమా శరణమా అని తను హెచ్చరిక పంపించినప్పుడు కూడా ముందు అక్కడ కావాలనుకుంటే ఒక సైడ్ని అలా వెండితెరని స్క్రీన్ కట్ చేసి అక్కడ కథానాయకుడు గౌతమిపుత్ర శాతకర్ణి గారు మాట్లాడుతున్నటువంటి మాటనే ఎమోషనల్గా అలా చెప్పించవచ్చు. కానీ అలా చెప్పించలా. అక్కడ కూడా మనిషిని చూపించకుండా వాయిస్ ఓవర్తోనే, అంటే ఒక శరీరవాణి, ఒక అంటే ఇప్పుడు ఈయన చెబుతున్న వాక్కు దైవ వాక్కుతో సమానము అనే అంత గొప్ప క్యారెక్టరైజేషన్ని ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ రచయిత అయినటువంటి దర్శకుడైనటువంటి క్రిష్ గారు ఇచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని మనం చూసాం. ఆ నావల మీద అక్కడ యుద్ధం చేయటం, అక్కడ గెలవటం, అక్కడ ఇంకొక అంటే వీరుడు అద్భుతంగా యుద్ధం చేయగలడు. మీరు చూస్తారు, ఒంటరిగా దూకి కూడా చంపేస్తాడు అక్కడ. అంటే అంత వీరుడు అనేటువంటిది ముందు ఎవరైతే రణమా శరణమా అని హెచ్చరించారో ఆయన ఎంత గొప్ప వీరుడో చెప్పాడు. చెప్పి అతను ఎంత గొప్ప వీరుడో చూపించాడు. చూపించిన తర్వాత క్షమాహృదయంతో కత్తి తీసుకొని చేసినటువంటి ఆ మహారాజుని క్షమించి పదమన్నాడు. కట్ చేస్తే మనకి ఇక్కడ భార్యతో ఒక మంచి, అంటే మీరు గమనిస్తే మీరు హిస్టరీలో చూసినా కూడా వాసిష్ఠి తప్ప మరొక భార్య ఉన్నట్టుగా ఎక్కడ కనపట్లేదండి. రాజానాం బహువల్లభ అంటారు, రాజులు అనేక మంది భార్యలను కలిగి ఉంటారు. కానీ ఈయనకి రెండో భార్య ఉన్నట్టుగా ఎక్కడా కూడా కనపడలేదండి మనకి.
మీరు ఆ ఛాయాచిత్రాలు కొన్ని శతాబ్దాలు 9వ శతాబ్దంలో అప్పుడు వేసినటువంటి అజంతా పద్ధతిలో వేసిన బొమ్మల్లో కూడా ఆ నహపాడును గెలిచినప్పుడు వచ్చినటువంటి ఆ బొమ్మల్లో కూడా భార్య మాత్రమే ఉంటుంది పక్కన కూర్చుని. అంటే ఆయన ఏకపత్ని వ్రతుడే అని మరి ఈయన కూడా అలాగే కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని మాత్రం చూపలా. అంటే భార్యని ప్రేమించేటువంటి అద్భుతమైనటువంటి గుణము కలవాడు ఈ శాతకర్ణి అని చెప్పాం. ఆ తర్వాత భార్యతో బిడ్డతో కలిపి మారువేషంలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటానికి వెళ్ళినట్టుగా నటిస్తాడండి. కానీ అక్కడ ఒక అద్భుతమైన నిజాన్ని, తను చెప్పలేని నిజాన్ని భార్యకి తెలియజేయడం కోసం ఈ నాటకం ఆడతాడు ఆయన. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చాడు కదండి, మరి వాళ్ళ కష్టాలు ఈ గుర్రం బాబుకు అందామని అంటున్నప్పుడు ఆ నాణ్యాలు కింద పడినప్పుడు మీరు గమనిస్తే గౌతమీపుత్ర శాతకర్ణిని ఏమీ అనొద్దని ఒక మహిళ అంటుంది. ఆయన మాకు దేవుడు అని. అంతకుమించి ఏ మహారాజుకైనా ఏం కావాలి? మారువేషంలో ఉన్నది ఆయనైనా ఆవిడకి తెలియదు. మా మహారాజు దైవం అని ఆయమ్మే చెప్తోంది. అక్కడి నుంచి ఎక్కడెక్కడ వచ్చారు వాళ్ళు? పాట దగ్గరికి వచ్చారు. అప్పుడు పాట పూర్తయ్యేసరికి వీళ్ళకి అర్థమైంది ఏంటి, మళ్ళీ యుద్ధం ప్రారంభం అవబోతుంది, రెండో యుద్ధం. అది ఏకరాజ్యం కోసం ఆయన ఆశయం ఏదుందో ఆ ఆశయం ప్రకారం మళ్ళీ యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో చాలామంది యువరాజుల్ని శత్రువులు కట్టిపెట్టి ఉంచితే తన బిడ్డను కూడా త్యాగం చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం బిడ్డతో సహా యుద్ధానికి వెళుతున్నాడు. దీన్ని ఈవిడ అడ్డగించిందండి. వాసిష్ఠి అడ్డగించింది. ఈ వాసిష్ఠి అడ్డగించినప్పుడు ఒక పద్ధతిలో ఇద్దరు వాదోపవాదాలు చేసుకున్నాక నీకు భార్య కావాలా యుద్ధం కావాలా అంటే తను యుద్ధమే కావాలని కోరుకుంటాడు. నేను బిడ్డను చంపుకునేంత మూర్ఖున్నా అని తిడతాడు ఆవిడ్ని. ఇక్కడ మీకు ఒక్కసారి మళ్ళీ ఒక్క అడుగు మొన్న శుక్రవారంలోకి వెళ్ళి జానపద కథానాయకుడైనటువంటి అమరేంద్ర బాహుబలిని శివగామి నీకు దేవసేన కావాలా రాజ్యం కావాలా అంటే నాకు దేవసేన కావాలని రాజ్యం వదిలేశాడు. చారిత్రక కథానాయకుడైనటువంటి శాతకర్ణిని ఇక్కడ నీకు భార్య కావాలా యుద్ధం కావాలంటే యుద్ధమే కావాలన్నాడు. ఇక్కడ మీకు ఒక రచయిత ఉండేటువంటి బోర్డర్స్ చెప్తున్నా నేను. మీకు జానపద కథానాయకుడు మీ కలం ఎటు రాస్తే అటు రాసుకు వెళ్ళగలరు. కానీ చారిత్రక కథానాయకుడిని మీ కలం ఎటు వెళ్తే అటు రాసుకోలేరు. ఎందుకని చరిత్రలో ఆయన ఏం చేశాడో దాన్ని కొంచెం కల్పితంగా దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి అలా మనం చెప్పుకోగలం తప్ప దాన్ని మార్చటానికి వీల్లేదు. ఆయన యుద్ధానికే వెళ్ళాడు, అదే మీరు చెప్పాలి. కాబట్టి జానపద కథానాయకుడికి చారిత్రక కథానాయకుడికి రైటర్స్కి ఉన్నటువంటి హద్దులు మీరు గమనించి ఉంటారు. ఈ రెండు మీకు అందుకు చెప్పా, అక్కడేమన్నారు ఇక్కడేమన్నారు అనేటువంటిది. ఆయన యుద్ధానికి వెళ్ళాడు. మీరు అక్కడ గమనిస్తే అసలు యుద్ధం ఆహవరంగం అంటారండి. అంటే తిరిగి వస్తామో లేదో తెలియనటువంటిది యుద్ధం. ప్రాణాలతో తిరిగి ఎంతమంది వస్తారో తెలియదు, ఎంతమంది చనిపోతారో. అక్కడ కొడుకుతో 7 చేపలు కథ చెప్పిస్తూ ఉంటాడు. అంటే అది హాస్య చిత్రత్వంలాగా ఉంటుంది కాదు, అంటే నిర్భయత్వం. అది అక్కడ ఓ మాట అంటాడు, నేను కథలు చెప్పేవాడిని కాదు అంటాడు. అంటే ఈ క్యారెక్టరైజేషన్ ఏంటంటే మాటల మనుషులు వేరు చేతల మనుషులు వేరు అనేటువంటి క్యారెక్టర్ని ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి రచయిత ఇవ్వదలుచుకుని నేను కథలు చెప్పను అన్నాడు. ఆయన కత్తి మాట్లాడుతుంది, ఆయన నోరు మాట్లాడదు. ఇది ఆయన అక్కడ చెప్పదలుచుకున్నాడు. అలాగే కన్న బిడ్డని పడంగా పెట్టుకుని యుద్ధంలోకి వచ్చి మీరు గమనిస్తే అక్కడ చాలా ఒక అద్భుతమైన సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణలో ఈయన బిడ్డ చనిపోతాడేమో అన్నంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతాం. కానీ ముందు వెళ్ళి ఒక మహారాజుగా ఆయన వేరే రాజుల బిడ్డల్ని కాపాడి వచ్చి ఆఖరికి తన బిడ్డను కాపాడుకుంటాడు. ఇది రాజలక్షణం. అంటే తన్ను మించిన ధర్మము కావాలి రాజుకి. అంటే నేను నా భార్య నా కొడుకు అనుకుంటే మేమందరం నీ పాలకులు ఎలా అవుతాం? మా సంగతి చూడాలి నువ్వు. అది అద్భుతంగా అక్కడ చూపించి మీరు అక్కడ చూపిస్తే కూడా యుద్ధ వ్యూహంలో కూడా ఈయన ఖడ్గం అన్ని రకాల యుద్ధాలు చేస్తాడండి ఈయన.
అన్ని రకాల యుద్ధాలు చేస్తా కూడా చివరికి ఈ మోచేతి నుంచి పిడికిల దాకా ఉన్నటువంటి ఆమ్ అంటాం మనం, దీంతో గుద్దుతూ ఉంటాడు వాళ్ళ కవచాల మీద. వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. అంటే నిజానికి అది ఇనప కవచం అయితే ఈయనకి దెబ్బ తగలాలి, కానీ అంటే ఎంత బలమైనటువంటి శరీరము కలవాడో ఇక్కడ ఈ షాట్లో మనకి చూపిస్తాడండి ఆయన. ఇది అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు, గెలిచి వచ్చాడు. 33 రాజుల్ని గెలిచిన గుర్తుగా 33 ఖడ్గాల్ని ఊరేగింపుగా తీసుకొస్తాడు. ఇక్కడ మీకు మళ్ళీ ఒక మతం అప్పుడు ఈయన గౌతమ బుద్ధుడి మతం అక్కడ అమరావతి పుణ్యక్షేత్రంలో బాగా అభివృద్ధిలో ఉన్నటువంటి సమయం అది. వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు అక్కడ చాలా అద్భుతంగా విశ్లేషిస్తాడు రాచధర్మం గురించి. అంటే అశోకుడు ఈయన మాటను గౌరవించి కత్తిబారేసి మామూలు అయిపోయాడు, కానీ ఈయన్ని గౌరవిస్తూనే తన ఆశయాన్ని గౌరవించుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి అనేటువంటిది మనం అక్కడ గమనిస్తాం. మతం వరకు వెళితే ఆయన గౌతమ బుద్ధుడిని గౌరవించాడు అనేది, ఎందుకంటే ఇవాళ మీకు అమరావతిలో చూసినా కూడా అవన్నీ కూడా ఆరామాలన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అండి. హీరోకి ఆశయం అనేది మనం మాట్లాడేసుకున్నాం. ఏంటి ఆశయం? ఏకరాజ్యం చేయటం ఆయన ఆశయం. ఆయన ఆశయానికి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? మొట్టమొదటి ఒక యుద్ధం అయింది, ఇప్పుడు రెండో యుద్ధం కూడా అయిపోయింది. 2 యుద్ధాలు కాన్ఫ్లిక్ట్తో పాటు భార్యతో అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ నడుపుతున్నారండి. ఎప్పుడు కూడా ఇది మోర్ యూ గెట్ ఏ హ్యూమన్ డ్రామా. నీ తల్లితో కానీ, నీ తండ్రితో కానీ, నీ సోదరులతో కానీ, నీ భార్యతో కానీ నీకు గనక ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే అది అద్భుతంగా హార్ట్ టచింగ్గా ఉంటుందండి. హ్యూమన్ డ్రామా అంటాం దాన్ని మనం. యుద్ధం చేసే సంఘర్షణ వేరు, అది పోరాటం. అది దానిలో గెలుపు ఎలాగూ హీరో గెలుస్తాడని దాంట్లో చూస్తావు. కానీ భార్యాభర్తలు పోరాడుతున్నప్పుడు భార్య ఒకవేళ అలిగి వెళ్ళిపోతే మీరు గమనిస్తే ఒక డైలాగ్ అంటుంది ఆవిడ, ఒక మాట చెప్తుంది, మమ అనిపించుకోండి, భార్య లేకుండా యజ్ఞం చేయకూడదంట, అదేదో చేసి నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి అని. అంటే చూడండి, ఆ సంఘర్షణకి ఈ పాత్రను గురి చేసి అలాగే మొండిగా అలా కూర్చుని అదంతా కూడా చేస్తుంది. అక్కడ ఒక అద్భుతాన్ని ఈ పాత్ర హైయెస్ట్ డిగ్రీ, అంటే ఎప్పుడు హిమాలయ పర్వతం అంత ఎత్తుకు ఎదిగిందంటే ఈ పాత్ర. అగ్రపూజ శ్రీకృష్ణుడికి చేశాడు రాజయోగం చేసి ధర్మరాజు. మరి నువ్వెవరికి చేస్తావంటే తల్లిని మించిన అగ్రస్థానం ఎవరికి ఇవ్వగలవని చెప్పి అమ్మకి చేస్తానని, అమ్మకు వద్దు అని వాళ్ళు కొంతమంది ఎదురు తిరిగితే అద్భుతంగా అమ్మ గొప్పతనాన్ని చెప్పి 9 నెలల్లో అమ్మ కడుపులో నలిగి నా నెత్తురు ముద్దలం రా, మనం అమ్మని గురించి ఏంట్రా మీరు మాట్లాడుతున్నారని చెప్పి తల్లి పేరుతో పిలువబడుతున్నటువంటి, అంటే తల్లి పేరుతో పిలువబడాలని కోరుకున్న మొట్టమొదటి కుమారుడు, మొట్టమొదటి కొడుకు ఎవరన్నా ఉన్నారంటే ఆయన శాతకర్ణి. అందుకే ఆ రోజు నుంచి ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి అయ్యాడు. ఆయన కొడుకు పౌలోమి, వాసిష్ఠీపుత్ర పులోమి, పౌలోమి 2 రకాలుగా పిలుస్తారు ఆయన్ని. వాసిష్ఠీపుత్ర శాతకర్ణి అని ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటారు అక్కడ. అంటే అమ్మని ఆకాశం అంత ఎత్తున కూర్చోబెట్టినటువంటి అత్యంత గుణము కలిగినటువంటి మహానుభావుడు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అని అక్కడ చరిత్రలో ఉన్నదాన్ని ఈయన అద్భుతమైన హ్యూమన్ డ్రామాలోంచి తీసుకొచ్చారు. ఈ రచయిత, ఈ దర్శకులు ఇద్దరు కలిపి ఏం చేశారు, అక్కడ ఒక నీకు ఆ భావోద్వేగాన్ని కలిగించారు. ఊరికే మా అమ్మ పేరు చెప్పుకుంటానంటే మీకు అంత రాదు, నేను రేపొద్దునే వెళ్ళిపోతానని ఈవిడ ఇక్కడ కూర్చోవటం ఏంటి. అక్కడ మళ్ళీ ఈయన అసలే అమ్మకి భార్యకి మధ్య మొగాడు నలిగిపోతాడు, ప్రపంచంలో అందరికి తెలుసు అది. అలాంటిది భార్యను పక్కన కూర్చోబెట్టుకుని అమ్మను గౌరవిస్తానన్నప్పుడు ఇంకెంత నలిగిపోతాం ఆ పాత్ర. అంటే అంత అద్భుతమైనటువంటి పాత్ర చిత్రాన్ని అక్కడ కలిగింపజేసి అక్కడ మీకు ఆ రాత్రి ఎవరినైతే ఇతను క్షమించాడో వాళ్ళల్లో ఒకడు కుట్రబన్ని తోడేలు పాలు తాగిన తొమ్మండుగురిని, ఒక భయంకరమైనటువంటి బలిష్ఠులు వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టి ఈయన్ని చంపేయటానికి ప్రయత్నిస్తే, అంటే
ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే సడన్ అటాక్ అంటారండి. అంటే నీకు యుద్ధం చేయబోతున్నాను, నా ఎదురుగా 1,00,000 మంది ఉన్నారు అని తెలిసి చేసే యుద్ధం వేరు. నువ్వు భార్య ఇలా ముక్కెరిచ్చేసింది, ఈ భార్యను నేను ఎలా కాపాడుకోవాలని ఒక ఆత్మ సంఘర్షణకు గురవుతున్నటువంటి వ్యక్తి మనస్తత్వం వేరు. అప్పుడు వీపు మీద దెబ్బ తగిలి అప్పుడు తమ్ముడికి వచ్చి చంపేయబోతా అంటే దానిలోంచి తిరగబడి వాళ్ళందరినీ ఒంటరిగా చంపేసిన తీరు కూడా మహత్తరమైనటువంటి పాత్ర చిత్రణ. అక్కడ వీరుడు, శూరుడు, ధీరుడు 3 ఉన్నాయి. అక్కడ మనిషికి ఆయనకున్నటువంటి ఆత్మ బలం ఇక్కడ పాత్రలో ఇక్కడ కనపడుతుందండి. ఇది అయిపోయినా కూడా ఇంకా భార్యకి తెలియదు ఎంత జరిగింది, కానీ తర్వాత తెలుస్తుంది. కానీ ఇక్కడ రైటరు 2 షాట్లు మీరు గుర్తెచ్చుకుంటే హీరో క్యారెక్టర్ కోసం భార్యని ఈయన రాత్రి మార్చుకోలేకపోయాడుగా, కానీ ఆడవాళ్ళు వచ్చి అమ్మా నువ్వు ఎంత గొప్పదాని వాసిష్ఠి మహారాణి, నువ్వు మా బిడ్డల కోసం నీ బిడ్డను త్యాగం చేసావంటే అంటే ఆవిడ త్యాగం చేయటానికి సిద్ధపడలేదు, కానీ వాళ్ళందరి దృష్టిలో ఆవిడ కూడా ఆ త్యాగానికి సిద్ధపడిందన్న గౌరవాన్ని ఆయన ఇచ్చేసరికి ఈ గౌరవాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధం లేని పరిస్థితికి వాసిష్ఠి గురయ్యింది. కానీ అక్కడి నుంచి చూసినటువంటి ఆయన నాకు తెలుసు తన గుణం అంటాడు. అంటే భార్య ముఖంలో పెదాల్లో ఏం మాటలు ఉన్నాయో కాదు, ఆవిడ గుండెల్లో ఏం మాటలు ఉన్నాయో కనిపెట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర గౌతమిపుత్ర శాతకర్ణి. దీని తర్వాత మనం ఒక ఆఖరి అధ్యాయంలోకి వచ్చేస్తే ఇక్కడ ఒక గ్రీకు వాడు అతను మళ్ళీ ఎంటర్ అయి ఈయన మీద యుద్ధానికి చేసే ముందు ఒక సంధిలాగా ముందు ఒక అమ్మాయిని ప్రవేశపెడతారు, ఎథీనానో ఏదో అంటారు. ఆ అమ్మాయి వచ్చి ఏదో రాయబారిలాగా వచ్చినట్టు వచ్చి ఈయన్ని విషానికి గురి చేస్తుంది. ఇక్కడ కూడా ఈ పాత్రని అద్భుతంగా రచయిత దర్శకుల దృష్టిలో మీకు చెప్తాను. ఇక్కడ నేను అంటే రాజులేని రాజ్యము అనాథ అయిపోతుందండి. కానీ ఇక్కడ 2 షాట్లు మీరు గుర్తెచ్చుకోండి. ఒకటి, ఆయన ఆ విషానికి గురయ్యి ఆ ఆయుర్వేదాన్ని మందుని తీసుకున్న సమయంలో తన మనుషులకి గాయం అవగానే కదులుతాడు. అంటే చూడండి, అంటే ఈ హృదయం తన మనుషులంటే తన భార్య తన బిడ్డ కాదు, తనను నమ్మిన రాజులు వాళ్ళ గాయం అయితే ఈయన కదిలాడు. 1. 2, ఈయన లేకుండా కూడా వాళ్ళు ఒక మాట అంటారు. ఒక రాజు అంటాడు, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనం యుద్ధం చేద్దాము, ఆయన వస్తాడు తప్పకుండా అని యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు, నేను లేకపోయినా నా ఆశయం అక్కడ బతికి ఉంది అని. అది లీడర్షిప్ అంటే. నాయకత్వ లక్షణం అంటే ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా కూడా మన మాటనాళ్ళు గౌరవించేట్టు ఉండాలి. అది ఆ నాయకత్వ లక్షణం. అంటే ఆయన ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు, పాడెక్కేస్తాడన్నంత భయంకరమైన సిచ్యుయేషన్ క్రియేట్ చేసినా కూడా ఆయన తిరిగి వస్తాడన్న విశ్వాసంతో వాళ్ళు పోరాడారే, అది రాజు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. అందుకనే నా ఆశయం సజీవంగానే ఉంది అని ఆయన అంటాడు. అక్కడ అన్న తర్వాత కూడా వాళ్ళని ఈయన భావంలో ఒక మాట అంటాడండి. లాస్ట్లో ఆ గ్రీకు రాజుని కొట్టిన తర్వాత వెళ్ళిపోరా మీ దేశానికి అని మొదటి నుంచి ఒక మాట చెప్తూ ఉంటాడు. పరాయి రాజులు వచ్చేయటానికి భారతదేశం ఏమన్నా వాళ్ళ పడక గదా అంటాడండి. ఎంత అద్భుతమైన ప్రయోగం చేశారో చూడండి. అంటే నా రాజ్యంలో నువ్వు భారతీయుడు అయితే ఇక్కడ ఏదైనా రాజ్యాన్ని పరిపాలించుకో, తప్పులేదు. కానీ నువ్వెవడవురా మాలో బాకు పెట్టి అది ఎక్కువ. అంటే మనం పరస్పరం కలహించుకుంటే వీళ్ళు గ్రీకులు కానీ వీళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళందరూ కూడా మనని వాళ్ళు పెత్తనం చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ పాత్ర ద్వారా అందించారండి. ఎందుకంటే ఎక్కడో నేను చదివానండి, అలెగ్జాండరు ప్రపంచం అంతా జయించి భారతదేశంకి వస్తాడు, ఇక్కడికి ముందుకు అడుగేయలేక పురుషోత్తముడితో యుద్ధం తర్వాత తిరిగి వెళ్ళిపోతా చనిపోతాడు. చనిపోయే ముందు
నన్ను పాతిపెట్టేప్పుడు నా 2 అరచేతులు ఇలా గాలిలోకి పెట్టి పాతిపెట్టండి అని అడిగాడంట. ఎందుకు అలా అని వాళ్ళు అడిగితే, ఎవరైనా వచ్చి చూస్తే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయాడు ఈ భూమిని వదిలిపెట్టి అని వాళ్ళకి తెలవాలి అని. అంటే యుద్ధము ప్రాణాలు తీస్తుంది, కానీ యుద్ధము శాంతినిస్తుంది. అదే సిద్ధాంతాన్ని ఈయన ఇక్కడ చెప్పాడు. ఆ యుద్ధంతోనే ఇక యుద్ధము లేని పరిస్థితిని సృష్టించి ఒక అద్భుతమైనటువంటి శాంతిని ప్రపంచానికి అందించి, ఒక వెర్షన్ ప్రకారం 21 సంవత్సరాలు, ఒక వెర్షన్ ప్రకారం 24 సంవత్సరాలు ఈయన పరిపాలించి కుమారుడికి రాజ్యాన్ని ఇస్తాడు తర్వాత. అంచేత ఒక అద్భుతమైనటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రని క్రిష్ గారు రచయితగా, దర్శకుడిగా, సంభాషణలు కూడా సాయి మాధవ్ గారు చాలా బాగా రాశారు. వీటికి అనుగుణమైనటువంటి అద్భుతమైనటువంటి సంభాషణ. ఆ పాత్ర కలకాలం జీవించేలాగా పోషించారు నందమూరి బాలకృష్ణ గారు. కాబట్టి ఒక చారిత్రక కథానాయకుడు అనేటువంటి కథాపాత్ర చిత్రణ ఎలా ఉంటుంది, దాని లక్షణం ఏముంటుంది అనుంటే మీరు తెచ్చుకుంటే, ఇప్పుడు ఆయన ఆశయం ఏకరాజ్యం, ఆయన ఆశయానికి భంగం శత్రురాజులు ఇంట్లో భార్య యుద్ధాన్ని ప్రేమించకపోవటం, ఈ 2 కాన్ఫ్లిక్ట్లు. ఇంకొకటి ఆయన సమున్నతమైన లక్షణం తల్లిని నెత్తి మీద పెట్టుకోవటం, అగ్రస్థానం ఇవ్వటం. ఇటువంటివన్నీ చూసుకుని పరాయి వాడు మన రాజ్యంలో అడుగు పెట్టకూడదు అంటాం. ఇలా సంపూర్ణంగా మనం గమనిస్తే ఒక అద్భుతమైనటువంటి చారిత్రక కావ్యం గౌతమీపుత్ర శాతకర్ణి. దీన్ని అందించినటువంటి నిర్మాతలకి, రచయిత, దర్శకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజుతో చారిత్రక కథానాయకుడి పాత్ర లక్షణం పూర్తయింది. జానపద కథానాయకుడు, చారిత్రాత్మక కథానాయకుడు 2 పూర్తయినాయి. మనం ఇప్పుడు ఒక సాంఘిక కథానాయకుడి లక్షణాన్ని చెప్పుకోబోతున్నాం. అది ఖైదీ నెంబర్ 150 మేము రచన చేసిన సినిమా, చిరంజీవి గారి 150వ సినిమా. దానిలో నుంచి సాంఘిక కథానాయకుడి పాత్రని ఎలా చిత్రిస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకుందాం.